ఏదైతే V20 అంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నటువంటి మన కంపెనీ ఏదైతే ఉందో తన యొక్క పే అవుట్స్ తన యొక్క ఏమంటారు తన యొక్క నెట్ రెవెన్యూలో మనకి ఎక్స్ట్రాగా ఒక 20 crores అనేవి ఇవ్వడానికి ఒక 1 year ప్లాన్ తీసుకొని రావడం జరిగింది. సో అందులో భాగంగా మొదట 6 నెలల్లో మనకి ఇచ్చేటువంటి పేవర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 6 నెలలకు సంబంధించి 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒక మంచి ప్లానింగ్ తోటి రావడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. శ్రీమిర్జీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇదండి మనకి 20 years ప్లాన్ ఉంది. 20 years సక్సెస్ఫుల్ గా రన్ చేసుకొని ఈరోజు ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ పూల్ ఎవర్ అన్నట్టు, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వనటువంటి పేమెంట్స్ ఇవ్వడానికి మనకి కంపెనీ రెడీగా ఉన్నది. సో అందులో భాగంగా 5 కోట్ల పోల్ ఏదైతే ఉందో, సో 5 కోట్ల పోల్లో ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు ఈ యొక్క అవకాశం ఉంటుంది ఇందులో. సో బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ వరకు ఎవరైతే ఈ బేస్ మంత్ ఏదైతే ఉందో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వారు ఆ యొక్క బేస్ మంత్ ని బేస్ చేసుకొని ఈ యొక్క పేమెంట్స్ రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా బ్రాంజ్ డైరెక్టర్ చేయాల్సినటువంటి పని ప్రతి నెల కూడా 2,800 గ్రూప్ ఇవి చేసుకోవాలి. 5 నెలలు కంప్లీట్ చేయాలి. సో తర్వాత వచ్చేసి 6 నెలలకు సంబంధించి ఏదైతే పూల్ పీరియడ్ ఉందో సో దాంట్లో 16,500 గ్రూప్ ఇవి చేసుకుంటే కూడా ఈ యొక్క అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారో సో ఈ మంత్ బేసిక్ గా తీసుకొని ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ ఇవి చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో సో ఈ యొక్క 6 నెలల పీరియడ్ లో 36,000 గ్రూప్ ఇవి చేసుకొని ఈ యొక్క ఆఫర్ ని తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే గోల్డ్ డైరెక్టర్ గా ఈ మంత్ క్వాలిఫై అవుతారో సో వారు ప్రతి నెల కూడా 11,000 గ్రూప్ ఇవి చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో 6 నెలల పోల్ పీరియడ్ ఏదైతే ఉందో సో 6 నెలలకు సంబంధించి 60,000 గ్రూప్ ఇవి చేసుకుని కూడా ఈ యొక్క ఆఫర్ ని వినియోగించుకోవచ్చు. సో ఇదండి ఇందులో వచ్చేసి మినిమం గా సెల్ఫ్ పీవీ అనేది ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా 100 పీవీ చేసి, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి బిజినెస్ బిగినర్స్ పోల్ లో భాగంగా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే బేస్ మంత్ ఈ మంత్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి 3 కోట్ల పోల్ వచ్చేసి మనకి స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ అవకాశం ఉంది. స్టార్, డైమండ్, గోల్డ్, క్రౌన్ డైరెక్టర్. సో ఈ ముగ్గురు ఏదైతే ఈ మంత్ ఉందో బేసిక్ మంత్ ఈ మంత్ క్వాలిఫై అవ్వాలి. ఖచ్చితంగా క్వాలిఫై అవుతూ ప్రతి నెల కూడా స్టార్ డైరెక్టర్ అయితే గ్రూప్ ఇవి 15,000 గ్రూప్ ఇవి చేసుకోవాలి. అది 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేదంటే 6 నెలల పోల్ పీరియడ్ ఏదైతే ఉందో 80,000 గ్రూప్ ఇవి చేసుకుంటూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి డైమండ్ డైరెక్టర్ ఎవరైతే డైమండ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారో సో బేసిక్ మంత్ ని బేస్ చేసుకొని ప్రతి నెల కూడా 30,000 గ్రూప్ ఇవి చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో పోల్ పీరియడ్ ఏదైతే ఉందో 6 మంత్ కి సంబంధించి 1,60,000 గ్రూప్ ఇవి చేసుకుంటూ కూడా ఈ యొక్క అవకాశాన్ని తీసుకోవచ్చు. తర్వాత క్రౌన్ డైరెక్టర్ ఎవరైతే క్రౌన్ గా క్వాలిఫై అవుతారో ఈ మంత్ బేస్ చేసుకొని ఖచ్చితంగా 5 నెలలు 45,000 గ్రూప్ ఇవి చేసుకొని కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో 6 నెలల పోల్ పీరియడ్ ఏదైతే ఉందో 2,50,000 గ్రూప్ ఇవి చేసుకుంటూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పొందొచ్చు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా స్టార్ నుంచి క్రౌన్ డైరెక్టర్ మినిమం 200 పీవీ అనేది సెల్ఫ్ పీ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ ఏదైతే బేస్ మంత్ ఈ మంత్ ఉందో ఖచ్చితంగా క్వాలిఫై అయినటువంటి మంత్ ని మెయింటైన్ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. సో ఏదైతే బేస్ మంత్ లో మీరు క్వాలిఫై అవుతారో దానికి తక్కువ స్థాయికి తక్కువ లెవెల్ కి వెళ్తే ఈ యొక్క అవకాశం అనేది రాదు. ఖచ్చితంగా మీరు
స్టార్ నుంచి గ్రౌండ్ డైరెక్టర్ వరకు పై స్థాయికి వెళ్ళొచ్చు కానీ కింద స్థాయికి రాకూడదు. సో ఇది గమనించాలి. సేమ్ టైం 5 కోట్లలో కూడా బ్రాంజ్ నుంచి గోల్డ్ ఎవరైతే ఈ బేస్ మంత్ లో ఏదైతే క్వాలిఫై అవుతారో సో దాన్ని బేస్ చేసుకోవాలి. సో ఎవరు కూడా గోల్డ్ నుంచి బ్రాంజ్ కి రాకూడదు, సిల్వర్ నుంచి బ్రాంజ్ రాకూడదు. సో బ్రాంజ్ నుంచి గోల్డ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ కిందకి వచ్చే అవకాశం లేదు. సో ఇది గమనించుకోవాలి. సో ఇదండి మనకున్నటువంటి 20 years కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చినటువంటి మంచి గ్రేట్ ఆపర్చునిటీ. సో తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ ఈ 3 నెలలకు సంబంధించి వెల్త్ ప్యాక్ ఒకటి ఉంది. సో వెల్త్ ప్యాక్ ఏంటంటే 200 సెల్ఫ్ పివి చేసుకొని ఒకే ఇన్వాయిస్ లో చేయాలి, సెల్ఫ్ గా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే 200 పీవీస్ ఏదైతే ఉందో ఈ యొక్క టేబుల్ చూపించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే మీరు తీసుకుంటారో సప్లిమెంట్స్, సో వీటిని ఒకే బిల్ ద్వారా ఒకే ఇన్వాయిస్ ద్వారా మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి ఎక్స్ట్రాగా 750 రూపాయలు మనకి అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 300 పీవీ అనేది ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. సో 300 పీవీలకు సంబంధించి ఈ యొక్క టేబుల్ ఒకేసారి మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి ఎక్స్ట్రాగా 1200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొక విషయం, ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పోస్టర్ ఐడి ద్వారా క్రియేట్ చేస్తున్నారో ఐడీస్, సో ఖచ్చితంగా అందరూ పోస్టర్ ఐడి ద్వారా చేయండి. పోస్టర్ ఐడి ద్వారా చేయడం వల్ల మనం ఎవరైతే కొత్తగా న్యూ జాయినర్స్ ద్వారా మనం కొత్త వారిని ఇన్వైట్ చేసుకుంటామో సో వారు ఈ యొక్క ఆఫర్ వినియోగించుకున్నట్లయితే, అంటే వారు సెల్ఫ్ గా ఈ యొక్క 200 పీవీ కానీ 300 పీవీ కానీ వారి ద్వారా వారికి ఇప్పించడం కానీ లేదంటే వారు తీసుకోవడం కానీ జరిగినట్లయితే మనకి వాళ్ళతో పాటు మనకు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది వెల్త్ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే న్యూ జాయినర్స్ గా పోస్టర్ ఐడి ద్వారా క్రియేట్ చేసుకుంటామో సో వారు తీసుకున్న తర్వాత వారి కింద ఇంకొకరు కొత్త వాళ్ళు ఎవరైనా లేదంటే పాత వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవడం వల్ల కొత్త వారు న్యూ జాయినింగ్ గా మన పోస్టర్ ఐడి ద్వారా ఎవరైతే యాడ్ చేసుకుంటామో సో మళ్ళా వారి కింద కొత్త వారు జాయిన్ అయ్యి తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది. సో వారితో పాటు మనకు కూడా వచ్చే అవకాశం. సో ఇదండి ఈ యొక్క 750 అండ్ 1200 రూపాయల ఆఫర్, వెల్త్ ఆఫర్ ఇది. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నా డిసీజన్ ట్రీట్మెంట్ అండ్ బ్యూటీ కేర్ లో భాగంగా సెషన్ ఉంటుంది. Srimbriji, good morning, students. Good morning, all leaders. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను అసూర్ సోప్ గురించి చెప్దామని అనుకుంటున్నాను సార్. ఏది మేడం? సోప్, అసూర్ సోప్. సోప్స్ గురించా? yes సార్. ఓకే, 1 minute మేడం. వేప నిమ్మతో తయారైన అసూర్ సోప్. ఒక్క నిమిషం మేడం. yes సార్. లైన్ లో ఉండండి. మౌనిక మేడం ఉన్నారా? హ్యాండ్ చేయండి ఉంటే. ఓకే మేడం గారు అందుబాటులో లేనట్టున్నారు. మేడం కంటిన్యూ చేయండి. సుధా మేడం. ఎస్ సార్. మనకి అసూర్ సోప్ అనేది వేప, తులసి ఇంకా పుదీనా యొక్క ప్రత్యేకమైన సమ్మేళనంలో తయారైన సోప్ అన్నమాట. అయితే ఇది చర్మాన్ని రక్షిస్తుంది. మన చర్మంలో ఉన్న క్రిములు కూడా తాజాగా రక్షించి ఉంటుంది. ఈ వేపతో తయారు చేసిన సోపు, వేప మన శరీరంలో ఒక భాగం. వేప తయారు చేశారు. కానీ ఇదేంటంటే ఈ సోపులో వేప మనకి ఉంటుంది, ఎటువంటి మచ్చలు లేకుండా పనిచేస్తుంది అన్నమాట. ఈ సోపు మనకి మొటిమలు లేకుండా తగ్గిస్తుంది. ఇది యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది. స్కిన్ ని మాయిశ్చరైజింగ్ కూడా ఉంచుతుంది అండ్ డార్క్ స్పాట్స్ ని కూడా తగ్గిస్తుంది.
మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఈ సోపులో పుదీనా కూడా ఉందండి. ఇది ఒక గాఢమైన సువాసన కలిగి ఉంటుంది. ఇది ఫేస్‌ని డల్‌నెస్ తగ్గిస్తుంది. డల్‌నెస్ లేకుండా చేస్తుంది. చర్మము మనకి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా వలన చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. చర్మం మీద ర్యాషెస్ వచ్చి, ఇన్ఫెక్షన్స్ వచ్చి. ఈ సోపు వల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, డల్‌నెస్ లేకుండా మంచి ఇదిగా ఉంటుందన్నమాట. ఇబ్బంది పడతారు చాలా మంది. ఫీల్ అవుతుంటారు ఈ మచ్చలు ఫేస్ మీద ఉన్నందుకు. ఈ సోపు వల్ల మనకి పుదీనా ఉండడం వల్ల మనకి చాలా యూజబుల్ ఉంటుంది ఈ అసుర సోప్ వాడటం. మనకి నెక్స్ట్ చాలా మంది స్కిన్‌లోని ఇదిగా రావడము, ఇన్ఫెక్షన్ వచ్చి చీము కూడా పట్టడం ఉంటుంది. ఇందులో మనకి పుదీనా ఉండడం వల్ల చాలా మన స్కిన్‌ని రక్షిస్తుంది. ఈ సోప్ ఏంటంటే మనకి హెల్ప్‌ఫుల్‌గా పనిచేస్తుంది మన ఫేస్‌కి. నెక్స్ట్ ఇంకా ఈ సోప్‌లో మనకి తులసి కూడా ఉంటుంది. ఇది ఏంటంటే న్యాచురల్. ఈ తులసి మొక్క అనేది మనకి న్యాచురల్ గా పనిచేస్తుందన్నమాట. న్యాచురల్ ఇంజనీరింగ్. చాలాగా తులసి అనేది మనకి తెలిసిందే ఆరోగ్యకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ఇందులోని మనకి ఈ మచ్చలు లేకుండా అందులో మనకి పెద్దవాళ్ళు చెప్తారు సర్వరోగ నివారణి తులసి అని. ఇందులో మనకి తులసి ఆకు కూడా ఇన్లోడ్ అయి ఉంటది అని దీన్ని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది స్కిన్ని మాయిశ్చరైజింగ్ కూడా ఉంచుతుంది. ఇది మచ్చలు, మొటిమలు తగ్గించటం చేస్తుంది. చర్మంలోని మనకి ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది. బాగా యూజ్ఫుల్ అవుతుంది. దీన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఈ అసుర్ సోపు అనేది ఒక బెస్ట్ సోపు. ఇది దీనివల్ల ఏంటంటే మనకి మన స్కిన్‌లో ఉన్న డల్‌నెస్‌ని అన్నిటిని తీసేసి చాలా తాజాగా ఉంచుతది. ఇది కంపల్సరీ వాడుకోవాలండి. ఇది చాలా మంచి సోపు. ఇది మనకేంటంటే హెర్బల్, న్యాచురల్. మనకి ప్యూర్ ఆర్గానిక్ మన కంపెనీ తయారు చేసి ఇచ్చిన ఈ యొక్క ఆర్గానిక్ సోపు మనకి ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది తాజాగా ఫ్రెష్‌గా ఉంచుతుంది. మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్‌తో చాలా మంది బాధపడేవారు. మొటిమల్స్ తోటి ఇంకా స్కిన్ మీద ర్యాషెస్ వచ్చేవాళ్ళు ఇది కంపల్సరీ వాడుకోవాలండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్‌పి రేటు 55 అండి. డీపీ ప్రైస్ వచ్చి 45 ఉంటుంది. దీని పీవీస్ వచ్చి 0.88 అండి. సో ఈ సోపు వాడుకోవడం వల్ల మనకి మంచి హెల్తీగా కూడా ఉంటామండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఒక్క సోప్ గురించి ఎన్ని ప్రయోజనాలు ఈరోజు ఫస్ట్ టైం వింటున్నాము. సో థ్యాంక్ యూ మేడం. సూపర్. చాలా మీరు మ్యాటర్ గ్యాదర్ చేసినట్టున్నారు. సో వండర్ఫుల్ మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇదే విధంగా ఇంకా మంచి మంచి సబ్జెక్టులు మీ ద్వారా కోరుతున్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో విన్నాం కదా, అషూర్ నీమ్ సోప్ ద్వారా మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు. చర్మ సమస్యలు, ముఖ్యంగా చర్మ సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా అవి క్యూర్ అవుతాయి. సో అందుకే దీన్ని హెర్బల్ గా మనం వాడుకోవచ్చు. సో ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా మనం ఈ యొక్క సోప్ తోటి నయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నా బ్యూటీ కేర్ లో భాగంగా శిరీష మేడం గారిని మనం ఇన్వైట్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీమ్రిజి, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి స్కిన్ ఫార్ములా 9 గ్లో షీట్ మాస్క్ మరియు ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం సార్. ఎస్ మేడం. స్క్రీన్ షేర్ చేయండి సార్, మీకు వాట్సాప్ లో పెట్టండి. ఓకే మేడం. పీడిఎఫ్ పంపి. ఓకే సార్. షేర్ అవుతుందా? ఓకే, ఒక నిమిషం మేడం. ఓకే సార్.
స్కిన్ ఫార్ములా 9 గ్లో షీట్ మాస్క్ మరియు ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ బెనిఫిట్ అండ్ యూజెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం లీడర్స్. ఎవరికైతే డల్ అండ్ సార్ నెక్స్ట్ పిక్ పెట్టండి. ఎవరికైతే డల్ అండ్ డిహైడ్రేట్ స్కిన్ లో ఈ యొక్క అంటే సమ్మర్ లోనే కాదు ఎలాంటి సీజన్ లో అయినా కూడా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారో అలాంటి వారి కోసమే ఈ ప్రొడక్ట్స్ అనేవి. స్కిన్ రేంజ్ ఆఫ్ రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ అనేవి మన యొక్క స్కిన్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయపడుతుంది. స్కిన్ ఫార్ములా 9 అంటేనే మనకు తెలుసు ట్రీట్మెంట్ బేస్ యొక్క ప్రొడక్ట్స్ అని. దీనిలో ఏంటంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఇంటెన్స్ హైడ్రేషన్, బ్రైటనింగ్ ట్రీట్మెంట్, బ్లెమిష్ జెల్, యూత్ ఎలిక్సర్ అండ్ అండర్ ఐ సిరమ్ అనేవి ఉండేవి ఫస్ట్ అయితే అంతకు ముందుకు వరకు. వాటితో పాటు గ్లో షీట్ మాస్క్లు అలాగే ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్లు కూడా యాడ్ చేయడం జరిగింది స్కిన్ ఫార్ములా 9లో. అయితే ఫస్ట్ ఉన్నటువంటి 6 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఇంటెన్స్ హైడ్రేషన్, బ్రైటనింగ్ ట్రీట్మెంట్, బ్లెమిష్ జెల్, యూత్ ఎలిక్సర్, అండర్ ఐ సిరమ్, వీటి గురించి అయితే ఆల్రెడీ నేను ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి సపరేట్ గా సబ్జెక్ట్ కూడా చెప్పడం జరిగింది లీడర్స్. వాటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ టాపిక్ ఈ కొత్తగా ఉన్న స్కిన్ ఫార్ములా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఈ యొక్క గ్లో షీట్ మాస్క్ అండ్ ప్రో ప్రెప్ ప్రైమ్ గురించి ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే గ్లో షీట్ మాస్క్ గురించి తెలుసుకుందాం లీడర్స్. ఈ గ్లో షీట్ మాస్క్ లో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే అవి ఏంటంటే విటమిన్ సి మాస్క్, విటమిన్ ఈ మాస్క్, అలాగే ఇంటెన్షన్. పైన కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ లో 3 టైప్స్ ఉంటాయండి. అవి విటమిన్ సి మాస్క్, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ మాస్క్, హైడ్రేషన్ మాస్క్. ఇవేంటంటే ముందుగా విటమిన్ సి యొక్క బెనిఫిట్స్ అనేది చూద్దాం. బ్లెమిష్ కంట్రోల్ అండ్ టోనింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. దీని యొక్క కీ బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో పప్పాయ అండ్ లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్ తో ఇది తయారు చేయబడడం వలన ఫ్లాకీ అండ్ డల్ స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళ స్కిన్ ని బ్రైటర్ గా అండ్ స్మూతర్ గా చేస్తుంది అన్నమాట. దీనిలో ఏంటంటే నాస్నమైడ్ అనేది ఉండడం వలన బ్లెమిషెస్ ని అండ్ టోనింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. దీనిలో నాస్నమైడ్ అనేది ఉండడం వల్ల బ్లెమిషెస్ ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. స్కిన్ యొక్క టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేసి పోర్స్ ని చిన్నగా కనపడేలాగా చేస్తుంది. దీనిలో యాంటీ బ్లెమిష్ అండ్ టోనింగ్ ప్రాపర్టీస్ ఉండడం వలన ఫ్రెష్ అండ్ రీజనరేట్ గా చేస్తుంది, స్కిన్ యొక్క గ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి గ్లో షీట్ మాస్క్ యొక్క కీ ఇంగ్రీడియంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి పపాయ ఎక్స్ట్రాక్ట్. ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్ అనేది దీనిలో ఉండడం వలన స్కిన్ ని జెంటిల్ గా చేస్తుంది మరియు స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. అంటే మృత కణాలు అటువంటివి ఫేస్ మీద ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి స్కిన్ ని బ్రైట్ గా కనిపించే విధంగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్. ఈ లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అనేది దీనిలో ఉండటం వలన లెమన్ జ్యూస్ లో విటమిన్ సి ఏదైతే ఉందో అది స్కిన్ యొక్క డ్యామేజ్ ని అలాగే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ని ఇది తగ్గిస్తుంది. ఇంకా డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో కదా మన స్కిన్ పై వాటిని లైట్ అండ్ బ్రైటన్ గా చేస్తుంది. తర్వాత చూసినట్లయితే నియాచిమైడ్ అనేది ఉండడం వలన స్కిన్ మాయిశ్చరైజర్ లెవెల్స్ ని అనేవి ఇంప్రూవ్ అవుతాయి, అలాగే పోర్ సైజ్ ని మినిమైజ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటనేది చూద్దాం. 7th పిక్ సార్. విటమిన్ సి అండ్ నియాసమైడ్ అనేవి దీనిలో ఉంటాయి, అలాగే దీనిలో యాంటీ బ్లెమిష్ అండ్ టోనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
మన స్కిన్ని రిఫ్రెష్ అండ్ రెజ్యూనేట్ చేయడం కోసం ఇది సహాయపడుతుంది. ఎవరికైతే బ్లెమిషెస్, డల్ అండ్ ఫ్లెక్సీ స్కిన్ ఉంటుందో అలాంటి వారు ఇది యూజ్ చేయడం వలన వాటికి గుడ్ బై చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ గ్లో షీట్ మాస్క్. ఇది యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ వ్రింకల్ ప్రాపర్టీస్ కలిగింది. దీనిలో బిసబోల్ అండ్ ర్యాప్సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉండడం వలన మనకి ఇన్స్టంట్ మ్యాచరైజేషన్ ని అలాగే మన స్కిన్ నెక్స్ట్ లెవెల్ కి అంటే మంచి ఎఫెక్ట్ లెవెల్ కి లిఫ్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఇన్స్టంట్ హైడ్రేషన్ అండ్ రేడియంట్ గ్లోని ప్రొవైడ్ చేస్తుంది. స్కిన్ యొక్క ఏజింగ్ ని డిలైట్ చేస్తుంది. మన స్కిన్ ని ఫ్రెష్ అండ్ స్మూత్ గా అండ్ యంగ్ గా కనపడేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లో షీట్ మాస్క్ విటమిన్ ఈ. కీ ఇంగ్రీడియంట్స్ దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే బిసబోలాల్ ఎక్స్ట్రాక్ట్స్. ఇది మన స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది, అంటే మృదుగా చేసి అలాగే నీట్ గా మ్యాచరైజర్ అనేది చేస్తుంది. మన స్కిన్ యొక్క ప్రొటెక్ట్ ని నీట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైన్లెస్ అండ్ వ్రింకల్స్ ని కనపడకుండా చేస్తుంది. నెక్స్ట్ వన్ దీనిలోనే చూసినట్లయితే ర్యాప్సీడ్ ఎక్స్ట్రాక్ట్స్. దీనిలో హై లెవెల్స్ ఆఫ్ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది మన స్కిన్ ని నరిష్ చేస్తుంది, అలాగే హైడ్రేట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఇందులో ఏంటంటే రిఫ్రెష్ అండ్ అంటే రిఫ్రెష్ గా చేస్తుంది, మన ఒక స్కిన్ ని యంగ్ లుక్ గా కనపడేలాగా చేస్తుంది. దీనిలో యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ వ్రింకల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మన స్కిన్ ని హైడ్రేట్ అండ్ నరిష్ చేస్తుంది. విటమిన్ ఈ గ్లో షీట్ మాస్క్ అని యూజ్ చేస్తే మన ఏజ్ లుక్ గా కనపడకుండా అంటే మంచి యంగ్ లుక్ గా కనపడతాం కదా, అలాగా మన బ్లెమిషెస్ ఏవైతే ఉన్నాయో, వ్రింకల్స్ అండ్ ఏజింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే గ్లో షీట్ మాస్క్ ఇంటెన్స్ హైడ్రేషన్. ఇది ఎవరికైతే డల్ అండ్ డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాచర్ ని అందించడానికి సహాయపడుతుంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వలన స్కిన్ బ్యారీస్ ని ఏవైతే వీక్ గా ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేస్తుంది. దీనిలో న్యూట్రియన్స్ సచ్ యాజ్ సోడియం హైలోరేనేట్ అనేది ఉంటుంది. అది డ్రై అండ్ ఎగ్జాస్టెడ్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క స్కిన్ ని ఎనర్జీగా చేస్తుంది, అలాగే సాఫ్ట్ అండ్ సఫల్ గా చేస్తుంది. ఇన్స్టెంట్ గా మన యొక్క స్కిన్ ని మ్యాచరైజర్ ని కూడా ఇన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. దీనిలో ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వలన స్కిన్ ని జెంటల్ గా ఎక్స్ప్లోనేట్ చేస్తుంది, అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. మృత కణాలు అనేవి మన స్కిన్ పై పేరుకుపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఇది రిమూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ ని స్మూతర్ అండ్ బ్రైటర్ గా చేస్తుంది. స్మూత్ గా బ్రైటింగ్ షైనీగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. స్కిన్ యొక్క మ్యాచర్ లెవెల్స్ ని లాక్ చేస్తుంది. నెక్స్ట్ సోడియం హైలోరనేట్ ఉండడం వలన ఇది ఒక హైడ్రోపాలిక్ కాంపౌండ్ అండి. అంటే ఇది మన స్కిన్ యొక్క మ్యాచరైజర్ ని అందించి ఆ స్కిన్ మ్యాచరైజర్ కాంపౌండ్ అనేవి స్కిన్ సెల్స్ లో ఉండిపోయేలాగా చేస్తుంది, అలాగే హైడ్రేషన్ ని ఇంక్రీజింగ్ చేస్తుంది. అండ్ డ్రైయింగ్ అండ్ ఫ్లాకింగ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయడం వల్ల మంచిగా వాళ్ళ హైడ్రేట్ స్కిన్ ని పొందుతారు, అలాగే వాళ్ళ స్కిన్ ని మంచి గ్లో అనేది వస్తుంది. ఎవరికైతే వ్రింకల్స్ ఉన్నాయో ఫేస్ మీద వాటిని కనపడకుండా చేస్తుంది. దీనిలో మెయిన్ గా ఏందనేది చూద్దాం ఇప్పుడు. అంటే మెయిన్ పాయింట్ మన స్కిన్ ని రిఫ్రెష్ అండ్ రెజ్యూనేట్ చేయడానికి ఇంటెన్స్ హైడ్రేషన్ అండ్ ఫేస్ మాస్క్ అనేది ఉపయోగపడుతుంది.
అలాగే ఇది ఇన్స్టెంట్ గా మనకి మ్యాచరైజేషన్ ని అందిస్తుంది. స్కిన్ ని సాఫ్ట్ అండ్ సఫల్ గా చేస్తుంది. ఎవరికైతే డ్రై అండ్ ఎగ్జా స్కిన్ ఉంటుందో అలాంటి వారికి యూస్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఎన్చార్జ్ అవుతుంది, అలాగే మ్యాచరైజ్ అవుతుంది. ఇప్పుడు గ్లో షీట్ మాస్క్ ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. హౌ టు యూస్ గ్లో షీట్ మాస్క్. చూడండి లీడర్, స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి పిక్చర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా మన ఫేస్ ని క్లెన్స్ చేసుకోవాలి, అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత మనకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఉంది కదా మన వద్ద, దానితో మనం మసాజ్ చేసుకోవాలి. ఫేస్ మీద అప్లై చేసుకొని అలాగే దాని హాట్ వాటర్ తో కానీ కోల్డ్ వాటర్ తో కానీ క్యాప్ చేసుకోవాలి. మళ్ళీ మసాజ్ చేసుకొని దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మాస్క్ ని అన్ఫోల్డ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ అలాగే లీవ్ చేసి ఆ, అంటే కొద్దిసేపు విడిచిపెట్టి తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ఫేస్ మీద సిరం ఉంటుందో అది గనక కొద్దిగా ఉన్నట్లయితే మనకి ప్యాక్ లోపలి ఉన్న అంటే ఆ ప్యాక్ లోపల కూడా సిరం అనేది ఉంటుంది కదా, అది కూడా తీసుకొని మన ఫేస్ ని జెంటల్ గా మసాజ్ అనేది చేసుకోవాలి. దీని వలన ఏమవుతుందంటే మన యొక్క గ్లోనెస్ ఏదైతే మ్యాచరైజింగ్ కంటెంట్ ఉంటుందో అది మన స్కిన్ కి చక్కగా అండ్ మన స్కిన్ సెల్స్ లోకి చక్కగా చొచ్చుకుపోతుంది అని చెప్పవచ్చు. దాని వలన ఏంటంటే మన యొక్క స్కిన్ గ్లోనెస్ అండ్ రేడియన్స్ అనేవి 2 వీక్స్ వరకు కూడా తగ్గకుండా ఉంటుంది. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత కాటన్ ప్యాడ్ తో దీన్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఎవరికైతే గ్లోయింగ్ స్కిన్ అండ్ ఫ్లౌలెస్ మేకప్ అప్లికేషన్ కావాలో అలాంటి వారి కోసం ఈ ప్రో ప్రెపర్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక యూనిక్ నెక్స్ట్ పిక్చర్ హౌ కిందిది ఇంటర్వ్యూస్ యూనిక్ ప్రొడక్ట్. ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్ అండి. ఇది మనకి మంచి మ్యాచరైజేషన్ ని అందిస్తుంది. స్కిన్ ని అలాగే లాంగ్ లాస్టింగ్ గా మేకప్ అప్లికేషన్ అనేది మన స్కిన్ కి ఇస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్ ఏంటంటే మన మనకు స్మూత్ అండ్ ఫ్లాలెస్ మేకప్ అప్లికేషన్ అనేది ఇస్తుంది. ఇది మన స్కిన్ లోపల ఫోర్స్ ని మినిమైజ్ చేస్తుంది. అలాగే పర్ఫెక్ట్ క్యాన్వాస్ ఫర్ మేకప్ అప్లికేషన్. ఇదేంటంటే స్కిన్ యొక్క మాయిశ్చరైజేషన్ కి సహాయపడుతుంది. దీనిలో ఎక్కువ శాతం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్ అనేది మన యొక్క బ్యూటీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఏంటంటే దీనిలో ఎక్కువ శాతం ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. సన్ఫ్లవర్స్ సీడ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, లెన్సీడ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, మకాడమియా సీడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ తో మొదలగునవి దీనిలో ఉన్నాయి. మీరు బయట తీసుకునే ఆయిల్స్ తో మిక్స్ చేస్తాము అంటే కుదరదండి, ఎందుకంటే అవి కెమికల్ బేస్డ్ గా ఉంటాయి. చాలా వరకు బయట దొరికేటువంటి ఆయిల్స్ కెమికల్ ఖచ్చితంగా యూస్ చేస్తారు కదా, వాటితో ఇదైతే మిక్స్ చేసి తీసుకోవద్దు లీడర్. ఎందుకంటే దాని యొక్క ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ కి వీటి వలన ఏంటంటే మన స్కిన్ యొక్క గ్లో అనేది ఇంప్రూవ్ చెయ్యదు. కాబట్టి ఈ కెమికల్ బేస్డ్ ఉన్న ప్రొడక్ట్స్ ని మిక్స్ చేయొద్దు, వాటితో వీటితో పోల్చకూడదు. కానీ ఇవి ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ మనమైతే ప్యూర్ కాబట్టి వీటి వలన ఏంటంటే మన స్కిన్ యొక్క గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ కి ఫ్లాలెస్ అండ్ స్మూత్ క్యాన్వాస్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్ మేకప్ అప్లికేషన్ కి సహాయపడుతుంది. మన స్కిన్ ని ఇది ఒక మంచి ప్రైమర్ అని చెప్పవచ్చు. మన స్కిన్ కి ఇది ప్రైమర్ లాగా యూజ్ అవుతుందండి. మేకప్ ఎవరైతే వేసుకుంటారో దానికి మేకప్ ప్రొడక్ట్స్ కంటే ముందు
దీన్ని యూజ్ చేసుకోవడం వలన మన స్కిన్ అనేది మంచి గ్లో అండ్ లాంగ్ లాస్టింగ్ మేకప్ ని కలిగి ఉంటుంది. ఇది నాన్ గ్రీజీ ఫార్ములాతో తయారు చేయబడినది. దీని వలన మనకి ఇన్స్టెంట్ గ్లో అండ్ రేడియన్స్ ని ఇస్తుంది. ఇది ఫ్లావ్లెస్ మేకప్ తో అప్లికేషన్ సహాయపడుతుంది. అలాగే మన యొక్క స్కిన్ ని మృదువుగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కీ ఇంగ్రీడియంట్స్. దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, అండ్ కోకోనట్ ఆయిల్, లెన్సీడ్ ఆయిల్ అనేటివి దీంట్లో 3 పార్ట్స్ గా విభజించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్. చూడండి పిక్చర్ లో కనిపిస్తున్న విధంగా ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ అనేది దీనిలో ఉండడం వలన విటమిన్ ఏ అండ్ విటమిన్ ఇ అనేవి దీనిలో ఎక్కువ శాతం లభిస్తాయి. ఇవి విటమిన్ ఏ అండ్ విటమిన్ ఏ దీనిలో ఎక్కువ శాతం లభిస్తాయి మనకు. కాబట్టి మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా చేస్తుంది. అలాగే సన్ డ్యామేజ్ నుంచి అంటే సూర్య కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది దీనిలో ఉండడం వలన మనకి ఏదైతే ఫేస్ మీద ఉన్నటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్ లేయర్ ఉంటుందో దాని నుంచి ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే మాయిశ్చర్ లెవెల్స్ ని స్కిన్ లో ఉండేలాగా చేస్తుంది. ఇది మంచి మేకప్ కి గ్రేట్ బేస్ గా ఉపయోగపడేలా చేస్తుంది. దీనిలో నెక్స్ట్ వచ్చేసి లిన్సీడ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్ ఉంటుంది. ఈ లిన్సీడ్ అండ్ అవకాడో ఆయిల్ అనేది దీనిలో ఉండడం ద్వారా ఇది మనకి స్కిన్ ని హైడ్రేట్ గా చేయడానికి మరియు హీల్ చేయడానికి సహాయపడతాయి. దీనిలో యాంటీ వ్రింకల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ వ్రింకల్ ప్రాపర్టీస్ ఉండడం వలన మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ బ్రైటింగ్ షైనింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో చూసినట్లయితే ఆర్గాన్ ఆయిల్. ఆర్గాన్ ఆయిల్ లో నాన్ గ్రీజీ ఆయిల్ అని చెప్పొచ్చండి. ఇది మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ ని మరియు న్యాచురల్ గ్లోయింగ్ ని అందిస్తుంది. ఈ ప్రొడక్ట్ లో నో యాడెడ్ కింద పిక్చర్ సార్ ప్రెజర్వేటివ్స్ అంటే దీనిలో సంరక్షకాలను జోడించలేదు లీడర్స్. అంటే సంరక్షకాలను జోడించలేదు. ఇలాంటివి నిల్వ ఉండడానికి ఇది యాడ్ చేయలేదు. అలాగే ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ అంటే కృత్రిమ సువాసన అనేది యాడ్ చేయలేదు. న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అండ్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనేవి ఉన్నాయి దీనిలో. వాటంతటా అవే స్టోర్ ఉంటాయి దీనిలో. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ మనకి మార్కెట్ లో లభించవు లీడర్స్. కేవలం మన యొక్క వెస్టేజ్ కంపెనీలో మనకు కెమికలైజ్డ్ కల్తీ డూప్లికేట్ లేని ప్రొడక్ట్స్ ని మనకు అందిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు లీడర్స్. ఈ యొక్క ప్రొడక్ట్స్ ని జెంట్స్ అయినా ఉమెన్స్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎంఆర్పి, డిపి, పివిలు చూసినట్లయితే చూడండి స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రొడక్ట్ స్కిన్ ఫార్ములా 9 గ్లో షీట్ మాస్క్. ఈ గ్లో షీట్ మాస్క్ యొక్క ప్రో ప్రెప్ అండ్ ప్రైమ్ యొక్క ఎంఆర్పి చూసినట్లయితే 800 ఎంఆర్పి ఉందండి. బట్ మనకి డిపి ప్రైస్ కి వచ్చేసి 675 రూపాయలకు వస్తుంది. పీవీస్ వచ్చేసి 22.50 పీవీ. ఇది 30 ml క్వాంటిటీలో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్లో షీట్ మాస్క్ యొక్క ఎంఆర్పి. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 299 రూపాయలకు ఉంటుంది. బట్ మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ కి వస్తుంది. పీవీస్ వచ్చేసి 8.67 పీవీలు వస్తాయి. చూడండి లీడర్స్, ఇంతే మంచి ప్రొడక్ట్ మన వెస్టేజ్ లో మాత్రమే మనకు దొరుకుతుంది. అండ్ ఇది స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది మన స్కిన్ ని. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ స్కిన్ ఫార్ములా 9 లో. చాలా మంచి ప్రొడక్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా యూజ్ చేద్దాం.
ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. రోజు యొక్క బీటీ మీద ఇంత కేర్ తీసుకొని మీరు ఇంత మంచి సబ్జెక్ట్ తయారు చేసుకొని మా అందరికి అందిస్తున్నందుకు స్పెషల్ గా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన దాంట్లో అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా న్యాచురల్ గా ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నిరభ్యంతరంగా మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చాలా క్లారిటీ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఈరోజు 2 ప్రొడక్ట్స్, అష్యూర్ సోప్ ఇంకా బ్యూటీ కేర్ లో భాగంగా మనకి 2 ప్రొడక్ట్స్ గురించి మనం తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి షెడ్యూల్ భాగంగా బోనస్ కౌంటింగ్. సో ఎవరైనా బోనస్ కౌంటింగ్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 35 అవుతుంది. 25 minutes లో ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే. Srimriji, good morning students. Good morning all leaders.
సిల్వర్ డైరెక్టర్స్. Srimji, good morning, students. Good morning, all leaders. Sorry for the late. సో గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ చూస్తే మనం 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మన పేవర్స్ ఏవైతే వస్తాయో మన అవన్నీ కూడా ఈ 9 రకాల ఆదాయాల నుంచి రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5% లో ఉంటాం. 600 నుంచి 2399 వరకు 8% లో ఉంటాం. 2400 నుంచి 5499 వరకు 12% లో ఉంటాం. సో ఎప్పుడైతే 5500 పీవీలు మన అకౌంట్ లో యాడ్ అవుతాయో మనకి 16% గా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా సో మనం చూస్తే ఇక్కడ చూడండి పెర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా చేయాలో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ సో ముందుగా మనం తెలుసుకోవాలి, ఒక పీవీ వచ్చేసి 18 బీవీగా మన కంపెనీ నిర్ణయించడం జరిగింది. సో ఎప్పుడైతే మన పీవీస్ ఎర్న్ చేసుకుంటామో వాటిని బీవీలోకి మార్చి మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెర్ఫార్మెన్స్ బోనస్ లో. సో అదే మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో సో డైరెక్టర్ నుంచి మనకు వచ్చేటువంటి కంపెనీ నుంచి వాటా ఏదైతే ఉందో సో దాన్ని పాయింట్ల రూపంలో మార్చుకొని మన యొక్క పీవీస్ ని పాయింట్ల రూపంలో మార్చిన తర్వాత బీవీలోకి మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గమనించుకోవాలి. సో ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీతో సమానం. సో దీని ఫార్ములా ఏంటంటే మనం ఇప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన పీవీస్ ఇంటూ మనం ఉన్నటువంటి స్థాయి ఏదైతే ఉందో 5%, 8, 12, 16 ఏ పర్సెంటేజ్ లో ఉంటే దాన్ని ప్లస్ ఏదైతే పీవీస్ ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ 18 బీవీ మనం క్యాల్కులేట్ చేసినట్టయితే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో చూస్తే ఇక్కడ చూడండి మనకి టేబుల్లో సో ఇవనే వ్యక్తి మీరు నేను సో ఏదైతే ఉన్నామో ఇక్కడ తర్వాత మన కింద ఉన్నటువంటి టీం సో కొత్తగా ఎవరినైతే జాయిన్ చేసుకుంటున్నామో సో వాళ్ళు 5% లో ఉంటారు. సో 5% లో ఇక్కడ అందరు కూడా ABCDEF అనే వాళ్ళు 5% లో ఉన్నారు. సో మనం 8% లో ఉన్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఒకసారి చూద్దాం. సో గ్యాప్ కమిషన్. సో ఇక్కడ చూస్తే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ లో ఎప్పుడు కూడా గ్యాప్ కమిషన్ వస్తుంది. దాన్ని డిఫరెంటల్ బోనస్ కూడా అంటాం. సో ఏదైతే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం మన స్థాయిని బట్టి మన లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు స్థాయిని మైనస్ చేసి మిగతాది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 8% లో ఉన్నాం. మన కింద కూడా ఆరుగురు వ్యక్తులు కూడా 5% లో ఉన్నారు. సో వీరి ద్వారా మనకు వచ్చే గ్యాప్ కమిషన్ ఎంత అంటే 8 - 5 3% వస్తుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ లో మనకి గ్యాప్ కమిషన్ వస్తుంది. ఇది గమనించుకోవాలి. సో ఇక్కడ చూస్తే మన సెల్ఫ్ ఏదైతే ఉందో మన సెల్ఫ్ పీవీ మీద ఖచ్చితంగా మనకి
8% అనేది వస్తుంది. సో మన స్థాయిని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం 8 లో ఉంటే 8%, 12 ఉంటే 12, 16% ఉంటే 16%. సో సెల్ఫ్ గా మనం ఎంత తీసుకున్నా గానీ మనకి ఎగ్జాక్ట్ గా అంతే పేవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గమనిస్తే సో సెల్ఫ్ యు అనే వ్యక్తి 105 పీవీలు చేశారు. సో కింద ABCDEF ఆరుగురు కూడా 5% లో ఉన్నారు. ఆరుగురు కూడా ఒక్కొక్కరు 105 పీవీలు చేశారు. సో మరి మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే చూస్తే ఇక్కడ చూడండి, ఒక పీవీ సో సెల్ఫ్ పీవీ వచ్చేసి 105 పీవీలు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ 105 పీవీలు మనం ఏ విధంగా చూస్తాం ఇక్కడ చూడండి, కింద ఇన్కమ్ లెవెల్ చూస్తే 105 ఇంటూ 8% ఇంటూ 18 సో ఈజ్ ఈక్వల్ టు 151 రూపాయి. సో మనకి సెల్ఫ్ పీవీ మీద 105 పీవీల మీద మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అంటే 8% ఉన్నాం కాబట్టి మనం 151 రూపాయి వచ్చింది. సో మరి గ్రూప్ గురించి మనకి ఎంత వస్తుందంటే సో గ్రూప్ నుంచి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే చూడండి, ఇక్కడ అందరూ కూడా 5% లో ఉన్నారు కాబట్టి మనం వన్ టైం మనం దీన్ని గ్యాప్ చేయొచ్చు. సో ఏంటంటే మనం 8 లో ఉన్నాం, కింద అందరూ కూడా 5% లో ఉన్నారు కాబట్టి సో టోటల్ గా ABCDEF మొత్తం కూడా ప్లస్ చేసుకొని మనం మొత్తం కూడా ప్లస్ చేసుకుంటే ఎన్ని పీవీస్ వస్తాయంటే చూడండి, ఇక్కడ 630 పీవీలు వచ్చినాయి. టోటల్ గ్రూప్ మీద 630 పీవీలు వచ్చినాయి. సో అందరు కూడా 5% ఉన్నారు కాబట్టి సో 8 - 5 తీసేస్తే మనకి 3% అనేది మనకి మన యొక్క గ్రూప్ ద్వారా రావడం జరుగుతుంది. సో మరి అప్పుడు మన క్యాల్కులేట్ ఎట్లా ఉండాలంటే పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18 గా మనం క్యాల్కులేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో టోటల్ పీవీ గ్రూప్ పీవీ వచ్చేసి 630 అయితే మనకి వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ ఎంత అంటే 3%. ఎందుకంటే 8 - 3 గ్యాప్ కమిషన్ వస్తుంది. సో 630 పీవీ ఇంటూ 3% ఇంటూ 18 వేసుకుంటే మనకి 340 రూపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఫాస్ట్ స్టార్ట్ 8%. సో ఇక్కడ ఏదైతే మనం 8% రావడానికి కారణమైనటువంటి ఈ యొక్క పీవీస్ అన్ని కూడా మొత్తం కూడా 630 వచ్చింది కాబట్టి ఒకే నెలలో సో ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా ఇక్కడికి చూపించడం జరిగింది. సో ఏదైతే 5% లో ఉన్న వాళ్ళు ఒకే నెల 8%కి వెళ్ళి యొక్క అచీవ్ సాధించినట్లయితే 300 పీస్ కంటే ఎక్కువ అంటే 282 పీ కంటే ఎక్కువ సాధించినట్లయితే మనకి ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో దాంతో కలుపుకొని టోటల్ గా మనకి 1241 రూపాయి అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి 16%. సో ఇక్కడ చూడండి, మనకి 16% వచ్చేసి చూస్తే మనకి సో అర్థమైంది కదా, అది గ్యాప్ కమిషన్. ఎప్పుడు కూడా మన స్థాయి నుంచి మన టీం ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. సెల్ఫ్ పీవీ మీద మనకి ఖచ్చితంగా మనకి ఎంత ఉంటే అంత ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇవ్వని వ్యక్తి మీరు లేదా నేను ఇక్కడ 105 పీవీలు చేసాం సెల్ఫ్ గా, మనం ఇక్కడ 16% లో ఉన్నాం. సో ఇక్కడ 16% లో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతో చూడొచ్చు. అదేవిధంగా మనకు గ్రూప్ నుంచి ఎంత వస్తుందో చూస్తే సో గ్రూప్ నుంచి చూడండి, మనకి గ్రూప్ లో అందరూ కూడా 8% లో ఉన్నారు. ABCDEF అందరూ కూడా 8% లో ఉన్నారు. సో మనకు వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ ఎంత అంటే 16 - 8. సో అందరి ద్వారా అందరూ ఒకే లెవెల్లో ఉన్నారు కాబట్టి మనం వన్ టైమ్ లో వెళ్ళి చేసేయచ్చు మనం క్యాల్కులేట్. సో మొత్తం పీవీస్ అనేది యాడ్ చేసుకొని మొత్తం నుంచి మనకి వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ ఎంత అంటే 16 - 8% వస్తుంది. సో దాన్ని మరి క్యాల్కులేట్ చేద్దాం ఎంత వస్తుందో. సో అందరూ క్యాల్కులేట్ చేసి మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫార్ములా గుర్తుంది కదా, పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18. సో మనకి సెల్ఫ్ మీద అయితే 16% యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది. సెల్ఫ్ పీవీ మీద ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ వచ్చేస్తుంది. తర్వాత గ్రూప్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే మన టీం ద్వారా వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో అది గ్యాప్ లో వస్తుంది. సో గ్యాప్ కమిషన్ అంటాం దాన్ని. మరి గ్యాప్ కమిషన్ ఎంత వస్తుందంటే సో అందరూ కూడా 8% లో ఉన్నారు. మరి 16 - 8 అంటే 8% మన గ్యాప్ కమిషన్ వస్తుంది. సో మనకి టోటల్ గా మనది ప్లస్ మన కింద ఉన్నటువంటి టీం ద్వారా వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ ఎంతో మీరు క్యాల్కులేట్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందు అందరి దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ లోనే చేసేయచ్చు. సో పేపర్ పెన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారా? హ్యాండ్ రేజ్ చేయండి.
సో హ్యాండ్ రైజ్ అవసరం లేదు, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఆన్సర్ కూడా తెలుసుకుందాం. మెంబర్స్ ఉన్నారు, అందరు కూడా ట్రై చేయండి. సో మనకి వచ్చిన వాళ్ళం కూడా మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో మనం 16% లో ఉన్నాం. మన టీం అందరూ కూడా ఒక్కొక్క టీం వచ్చేసి ఇక్కడ 6 టీంలు ఉన్నాయి. సో 6 టీం ద్వారా మనకి ఒక్కొక్క టీం నుంచి 735 పీవీలు రావడం జరిగింది. సో మరి టోటల్ గా మనం వేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఒకసారి క్యాల్కులేట్ చేసి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు, అడ్మిట్ చేసుకోండి మేడం. ఓకే, సో చేస్తున్నారు అందరూ, క్యాల్కులేట్ చేస్తున్నారా? సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఎవరు చాట్ చేయట్లేదు, ఇంకా లెక్క అవ్వలేదా?
సో ఒకళ్ళు చేసిర్రు. ఒక్కలేనా? అర్థం కాలేదా? చూడండి, సెల్ఫ్ 105 ఇంటూ సెల్ఫ్ ఎంత ఉన్నాం? 105 పాయింట్లు. సో 105 పీవీస్. మరి 16% లో ఉన్నాం. సో పీవీస్ ఇంటూ 16% ఇంటూ 18 ఇస్తే 302 రూపాయలు. తర్వాత టోటల్ టీమ్ అందరూ కూడా 8% లో ఉన్నారు కాబట్టి 16 మైనస్ 8% వస్తుంది. సో టోటల్ పీవీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. 735 ప్లస్ 735 ప్లస్ 735. సో టోటల్ గా మనం 735 ఇంటూ 6 వేసుకుంటే టోటల్ పీవీస్ అనేవి వచ్చేస్తాయి, గ్రూప్ పీవీ. సో గ్రూప్ పీవీ మొత్తం కూడా మనకి ఎన్ని వచ్చినాయి అంటే 4410 పీవీలు వచ్చినాయి. మరి మనకు వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ ఎంత అంటే అందరూ 8 లో ఉన్నారు కాబట్టి మనం ఒకేసారి లెక్క చేయొచ్చు. 16 మైనస్ 8 వేసుకుంటే సో 8% అనేది గ్రూప్ పీవీ మొత్తం ద్వారా మనకు వచ్చేటువంటి గ్యాప్ కమిషన్. సో 4410 ఇంటూ 8% ఇంటూ 18 వేసుకుంటే మనకి 6350 రూపాయలు వస్తుంది. సో టోటల్ గా మనకు వచ్చేటువంటి రెండు కలిపి 6350 ప్లస్ 6350 ప్లస్ 302 రూపాయలు. సో ఈ విధంగా మనకి 6652 రూపాయలు మనకి టోటల్ ఇన్కమ్ అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మామిల్ నరేష్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జ్యోతి మేడం 6350 రూపాయలు. సో ఓన్లీ గ్రూప్ ద్వారా వచ్చింది మాత్రం ఇచ్చారు. సో టోటల్ ఇన్కమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే సెల్ఫ్ ప్లస్ టీమ్ ద్వారా రెండు కలిపి ఒకేసారి చెప్పాలి ఆన్సర్. ఓకే, సూపర్ అండి. మామిల్ నరేష్ గారు థ్యాంక్ యూ, జ్యోతి మేడం థ్యాంక్ యూ, సుధా మేడం ఓన్లీ గ్రూప్ పీవీ వేసారు, సెల్ఫ్ పీవీ మర్చిపోయారు. సో సెల్ఫ్ పీవీ కూడా మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ లో కలిపే వస్తుంది. సో అది కూడా కలిపి మనకి ఇవ్వాలి. సూపర్. రోజా మేడం 6652 6652 రూపాయలు, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో సింపుల్ గా చూడండి, క్యాల్కులేట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే 105 పీవీ ఇంటూ 16, ఇక్కడ పర్సెంట్ మార్క్ ఉంది 16 టైప్ చేసినాక పర్సెంటేజ్ ఉంది కదా మనకి ఇక్కడ. ఫస్ట్ సి యారో మార్క్, తర్వాత పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ కొడితే 16.8 వస్తుంది. తర్వాత దీన్ని మనం మనీలోకి మార్చాలంటే మనకి బీవీస్ లోకి మార్చాలి. బీవీస్ అంటే 18. సో 18 కి మనం మల్టిప్లై చేస్తే మన సెల్ఫ్ బీవీ మీద మనకి 302 రూపాయలు వస్తుంది. సో మనం ఏదైతే గ్రూప్ లో ఉన్నటువంటి మొత్తం పీవీస్ అన్ని కలిపి కూడా మనం ఒకేసారి క్యాల్కులేట్ చేసి, ఎందుకంటే అందరూ కూడా ఒకే స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం ఒకేసారి చేసుకోవచ్చు. మొత్తం టోటల్ గ్రూప్ పీవీస్ అనేవి టోటల్ చేస్తే మనకు వచ్చేటువంటి గ్రూప్ పీవీ ఎంతంటే 4410. సో టోటల్ పీవీ వచ్చేసింది. మరి వాళ్ళు గ్యాప్ కమిషన్ ఎంత వస్తుందంటే 16 మైనస్ 8% వస్తుంది. సో ఇంటూ 8%, 8%. సో కొడితే మనకి 352.8 వస్తుంది. సో తర్వాత మనం బీవీలోకి మార్చుకోవాలి. ఎప్పుడు అమౌంట్ లో మార్చాలంటే ఇంటూ 18 వేసుకుంటే మనకి 6350 రూపాయలు వస్తుంది. సో టోటల్ గా వచ్చేసి 6350 ప్లస్ 302 రూపాయలు మనకి సెల్ఫ్ పీవీ మీ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 3200 రూపాయలు. సో టోటల్ గా మనకి 6652 రూపాయలు మనకి ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే మనకి ఇక్కడ రావడం చూసాము. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి
లాస్ట్ అండ్ ఫైనల్. సో 550 అవుతుంది కదా, ఒక్కటే ఇస్తాను. సో ఎలా చేయాలో అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు దాన్ని కూడా కంప్లీట్ చేయండి. సో ఏంటంటే జస్ట్ పెర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుందో తెలిస్తే జస్ట్ సింపుల్ గా చెప్పొచ్చు, గ్యాప్ కమిషన్ వస్తుంది సార్. మనం 16 లో ఉన్నాం కాబట్టి మన టీం ద్వారా 5% లో కొత్త వాళ్ళని, ఇప్పుడు చూడండి కొత్త వాళ్ళని మనం జాయిన్ చేసినప్పుడు 5% లో ఉంటారు. సో మనం 16% లో ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతో ఒకసారి చూద్దాం. సో సపోజ్ మీరు 16% లో ఉన్నారు. ఓకే, మీరు సెల్ఫ్ గా ఒక 300 పీవీ చేశారు. మనకి వెల్త్ ప్యాక్ ఉంది కదా. సో వెల్త్ ప్యాక్ ఉంది, మనకి ఎంత ఉంది వెల్త్ ప్యాక్? 200 అండ్ 300 ఉంది. సో మనకి 200 మీద ఎంత వస్తుంది? సెల్ఫ్ మీద మనం 16% లో ఉన్నాం, మరి సెల్ఫ్ మనం 200 ప్యాక్ తీసుకున్నాం. మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 200 పీవీ మన సెల్ఫ్ గా పర్చేజ్ చేసాం. మనకున్నట్టు హెల్త్ ప్యాక్ ఉంది కదా, ఇందాక చెప్పే కదా, మార్నింగ్ ఫస్ట్ లో చెప్పే కదా, వెల్త్ ప్యాక్ 20 years కంప్లీట్ చేసుకొని మనకి సప్లిమెంట్స్ మీద ఒక టేబుల్ ఏవైతే చూపించారో ఆ టేబుల్ యొక్క పూర్తి పీవీస్ అనేవి 200 ఉంటుంది. ఇంకోటి 300 పీవీ, రెండు స్పెషల్ ప్యాక్లు ఉన్నాయి. సో 200 పీవీ మనం తీసుకున్నట్లయితే మనకి మన పీవీస్ తో పాటు మనకు వచ్చే ఇన్కమ్ తో పాటు ఎక్స్ట్రాగా మనకి 750 రూపాయలు అనేది అకౌంట్ లో వేస్తుంది. సో 750 కాకుండానే మనకి ఈ 200 పీవీ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదంటే పెర్ఫార్మెన్స్ బోనస్ లో మనకు వస్తుంది. మనం 16% లో ఉన్నాం. ఓకే, 200 పీవీ మనం ఆ ప్యాక్ తీసుకున్నాం. మరి మనకు వచ్చేటువంటి పీవీస్ ద్వారా వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంతో ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి టైప్ చేసి పెట్టండి. మనం ఇప్పుడు 16% లో ఉన్నాం. మనం వెల్త్ ప్యాక్ 200 పీవీ ప్యాక్ తీసుకున్నాం. సో మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? సెల్ఫ్ పీవీ మీద మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? 16% లో ఉన్నాం. కామెంట్ చేయండి. సూపర్ అండి. సో సూపర్. చంద్రకళ మేడం ఫస్ట్ చేశారు. సూపర్ మేడం, 576 రైట్ ఆన్సర్. రోజా మేడం గారా, థ్యాంక్ యూ మేడం, 576. మామిలా నరేష్ సూపర్. సో ఇదండి. సో మరి 300 మీద 300 రూపీస్ మీద 300 ప్యాక్ తీసుకున్నాం. మనకు వచ్చేటువంటి ఎక్స్ట్రా అంటే పీవీస్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ఎంత ఒకసారి క్యాల్కులేట్ చేసి టైప్ చేసి కామెంట్ చేయండి. 300 ప్యాక్ ఉంది కదా మనకి. ఇప్పుడు 300 ప్యాక్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఎక్స్ట్రాగా కంపెనీ స్పెషల్ బోనస్ ఇన్సెంటివ్ రూపంలో మనకి 1200 రూపాయలు ఇస్తుంది. సో అది కాకుండా మనకి 300 పీవీ ప్యాక్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతో ఒకసారి పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో వస్తుంది. సెల్ఫ్ మీద 300 పీవీస్ మనం ఆ ప్యాక్ తీసుకుంటే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో 1200 రూపాయలు కాకుండానే ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది మనకి. అది ఎప్పుడు వస్తుంది? సో అదంతా ఒకసారి క్యాల్కులేట్ చేసి మీరు టైప్ చేసి కామెంట్ చేయండి. సూపర్. మామిల్ నరేష్ గారు సూపర్. నర్మదా మేడం సూపర్. ఫస్ట్ నర్మదా మేడం గారు చేశారు. సూపర్ అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు స్పీడ్ గా ఉన్నట్టు చూద్దాం. ఎవరు ఫస్ట్ చేసి కామెంట్ చేస్తారు? 200 ప్యాక్స్ మనం తీసుకున్నాం. ఓకే, సెల్ఫ్ గా మనం 200 ప్యాక్ తీసుకున్నాం. సో మన కింద కొత్తగా 6 జాయిన్ చేసినాం. ఓకే, సో ఊరిక ప్లస్ చేస్తున్నా, మీరు ప్లస్ చేసుకోవద్దు. స్క్రీన్ కనిపిస్తుంది కదా. 200 పీవీ మనం సెల్ఫ్ గా
ఇప్పుడు నేను ప్యాక్ తీసుకున్నా 200 ప్యాక్, మీరు తీసుకున్నారు. ఓకే, 5 minutes అండి, క్లోజ్ చేద్దాం సెషన్ని. సో ప్యాక్ మీద స్పెషల్ వెల్త్ ప్యాక్ ఉంది మనకి, 200 ప్యాక్ ఉంది, 300 ప్యాక్ ఉంది. సో 300 ప్యాక్ అనేది మనం సెల్ఫ్గా తీసుకున్నాం. ఓకే, మీరు కూడా అందరూ సెల్ఫ్గా తీసుకున్నారు. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. తర్వాత మనం 6 కొత్తగా జాయిన్ చేసుకున్నాం పోస్టల్ ఐడి ద్వారా. ఓకే, కొత్తగా న్యూ పర్సన్ని జాయిన్ చేసుకున్నాం. సో 6 జాయిన్ చేసుకొని 6 కూడా ఈ యొక్క వెల్త్ ప్యాక్ అనేది మనం వారికి ఇప్పించడం జరిగింది. ఓకే, 6 వెల్త్ ప్యాక్ ఇప్పించాం. న్యూ జాయినర్స్ 6 కొత్తగా ఈ యొక్క 200 ప్యాక్ అనేది వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. మనం కూడా సెల్ఫ్గా 200 PV ప్యాక్ ఒకటి తీసుకున్నాం. సో మనకు వచ్చేటువంటి టోటల్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? సెల్ఫ్ మనం తీసుకున్నాం ఒక ప్యాక్, అలాగే మనం కొత్తగా 6 న్యూ జాయినర్స్ ని జాయిన్ చేసుకున్నాం. ఓకే, సో పెర్ఫార్మెన్స్ బోనస్, టోటల్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత క్యాల్కులేట్ చేయండి. ఎవరు ఫస్ట్ చేస్తారో? సో మనం 16% లో ఉన్నాం, గమనించుకోండి. మనం 16% లో ఉన్నాం. మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ పర్సెంట్ ఉంటారో మీకు తెలుసు. సో అది చెప్పను, తెలుసుకొని చేయాలి. న్యూ పర్సన్ ఏ పర్సెంట్ లో ఉంటారో మీకు తెలుసు. 6 కొత్తగా జాయిన్ అయ్యారు. ఓకే, వాళ్ళు తల ఒక 200 ప్యాక్ అనేది ఒకటి తీసుకున్నారు, ఒకటే తీసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి 6 తీసుకున్నారు. సో మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత టోటల్? క్వశ్చన్ క్లియరా అందరికి? మనం 16% లో ఉన్నాం. మనం ఒక ప్యాక్ తీసుకున్నాం, కొత్తగా న్యూ జాయినర్స్ ని 6 జాయిన్ చేసుకున్నాం. సపరేట్ లెగ్ 6 కొత్త వారిని సపరేట్ లెగ్ లో జాయిన్ చేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క లెగ్ లో కొత్తగా కొత్త లెగ్ వేసుకున్నాం. మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్యాక్ తీసుకున్నారు, కొత్త లెగ్లు వేసుకున్నాం. 6 కూడా సపరేట్ లెగ్. మనకు వచ్చేటువంటి టోటల్ బోనస్ ఎంత? పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? సూపర్ సార్, నరేష్ సార్ సూపర్, ఎక్సలెంట్. 2,952 రూపాయలు.
ఓకే అండి, సూపర్. నరేష్ సార్కి ఒకసారి అందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సూపర్. సో మీరు ఈసారి ఏం చేస్తారంటే, నరేష్ సార్ మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయండి. 2 minutes అండి, లాస్ట్ అండ్ ఫైనల్. 6:10 కి క్లోజ్ చేసుకుందాం. రాజేశ్వరి మేడం 16:56 రాంగ్. చంద్రకళ మేడం సారీ. క్వశ్చన్ క్లారిటీగా వినాలి, ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది. సో సార్ చేసిండి. ఇప్పుడు కామెంట్ బాక్స్ లో చూడండి, అందరు కూడా కామెంట్ బాక్స్ లో చూస్తే మీకు ఆన్సర్ అనేది నరేష్ సార్ గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూడండి, మనం ఒక ప్యాక్ తీసుకున్నాం, మనం 16% లో ఉన్నాం. సో మరి 200 ఇంటూ 16% ఇంటూ 18 వేస్తే 576 వస్తుంది. తర్వాత మనం 6గురిని కొత్తగా జాయిన్ చేసుకుంటే వాళ్ళు 5% లో ఉంటారు. సో మనకు వచ్చేటువంటి గ్రూప్ ద్వారా వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ వస్తుంది. సో మనం 16 లో ఉంటే కొత్త వాళ్ళు 5% లో ఉన్నారు కాబట్టి సో వారి ద్వారా మనకు వచ్చేటువంటి అమౌంట్ ఎంతంటే గ్యాప్ కమిషన్ లో మనకి 11% వస్తుంది. సో మరి 1200 ఇంటూ 11% ఇంటూ 18 వేస్తే 2376 రూపాయలు వస్తాయి. తర్వాత టోటల్ నేను టోటల్ చెప్పాను. మరి టోటల్ అన్నప్పుడు సెల్ఫ్ ప్లస్ గ్రూప్ రెండు కలిపి పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. ఎప్పుడు కూడా సపరేట్ మనది కాకుండా గ్రూప్ ఇవ్వదు. టోటల్ మొత్తం కలిపి పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. మన సెల్ఫ్ ప్లస్ గ్రూప్ ఇవి ద్వారా వచ్చేటువంటి బోనస్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ పెర్ఫార్మెన్స్ బోనస్ 2952 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. మీకు ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ అండి. సో దీన్ని తీసుకొని మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. 300 ప్యాక్ ఉంది. సో 300 ప్యాక్ చెప్పే కదా ఇందాక, 300 ప్యాక్ ఉంది. సో మళ్ళీ క్వశ్చన్ అనేది సో ఈసారి అందరూ కూడా డైరెక్ట్ గా చేయండి. సో డైరెక్ట్ నాకు కామెంట్ చేయండి. డైరెక్ట్ చేయటం తెలుసుగా, నా యొక్క ఏది పార్టిసిపెంట్ లోకి వెళ్ళి 3399 ఫస్ట్ ఉంటుంది నా పేరు. సో దాని మీద క్లిక్ చేసి కామెంట్ బాక్స్ లోకి వెళ్ళినాక ఇక్కడ ఉంది చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఎవ్రీవన్ అని ఉంటుంది కింద చూడండి, ఎవ్రీవన్. సో ఎప్పుడైనా గమనించుకోండి, మీరు చాట్ చేసేటప్పుడు డైరెక్ట్ చాట్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్, ఇప్పుడు చూసారు కదా మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, లాస్ట్ లో నరేష్ సార్ చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ తర్వాత లాస్ట్ లో సెండ్ టు అంటే ఎవరికి పంపించాలి అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి వేరే టీంలో మనం ఎప్పుడైనా కొత్తగా న్యూ జూమ్ లో జాయిన్ అయినప్పుడు మనం పర్సనల్ గా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు. ప్లస్ టోటల్ జూమ్ అందరికి కనిపించేటట్టు మనం మెసేజ్ అనేది టైప్ చేయొచ్చు. లేదంటే ఎవరు ఉన్నారో వారికి పర్సనల్ గా మనం చాట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జూమ్ లో మనం అది తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరు చూడండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఇక్కడ చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ పార్టిసిపేట్ పక్కనే చాట్ బాక్స్ ఉంది. మనం ఇప్పుడు చాట్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు కూడా ఎవ్రీవన్ అని ఉంటుంది, అంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది, ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది చాట్ చేస్తే. సో చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఈ చాట్ బాక్స్ ని క్లిక్ చేసి ఇక్కడ కింద చూస్తే లాస్ట్ లో సెండ్ టు అంటే ఎవరికి పంపించాలి మెసేజ్ అంటే ఇక్కడ ఎవ్రీవన్ అని ఉంది. ఇక్కడ మన ఎవ్రీవన్ అనే బ్లూ కలర్ ని మనం టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మళ్ళా ఎవ్రీవన్ ఉంటుంది. సో ఇక్కడ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేమ్ ఉంటుంది. సో మనకి ఎవరికి మెసేజ్ పెట్టాలి, డైరెక్ట్ మెసేజ్ పెట్టాలి. సో ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్ అడగాలన్నా ఏమైనా మాట్లాడాలంటే సో ఇక్కడ మనం మెసేజ్ ద్వారా తెలియజేయచ్చు. ఏమైనా విషయం తెలియజేయాలంటే ఇక్కడ మనం ఎవరి పేరు క్లిక్ చేస్తే వారిది ఇక్కడ ఫస్ట్ నాకు కనిపిస్తుంది 1889 మళ్ళీ సార్ కనిపిస్తుంది. సో పైన వచ్చేసి ఎవ్రీవన్ ఉంది. సో ఎవ్రీవన్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఎవ్రీవన్ కొడితే మనం అందరికీ కనిపిస్తుంది ఆ చార్ట్ అనేది. తర్వాత మల్లేష్ 1889 మల్లేష్ అని దగ్గర నేను టైప్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సెండ్ దగ్గర 1899 మల్లేష్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను టైప్ చేస్తే అతనికి ఈ మెసేజ్ అని పోతుంది, హాయ్ సార్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ చూడండి హాయ్ అని పెట్టాను. సో సార్కి హాయ్ అని వెళ్తుంది. సో ఇలా సో ఇక్కడ చూస్తే మనకి చాట్ బాక్స్ లో చూడండి డైరెక్ట్ మెసేజ్ అని వచ్చింది. చూడండి 1889 మల్లేష్ డైరెక్ట్ మెసేజ్ అంటే సార్కి వెళ్ళింది. ఇక్కడ మీ అందరికీ కనిపించదు. ఓకే, నేను చాట్ చేసింది మీకు కనిపించదు. సో సార్కి మాత్రం డైరెక్ట్ అని వెళ్తుంది. హాయ్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సూపర్ మేడం, సుజాత మేడం. సో ఇట్లా డైరెక్ట్ మెసేజ్
ఏమన్నా చెప్పాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం మళ్ళా రిటర్న్ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళా సేమ్ ఇక్కడ మనం సెండ్ ఎవరు పంపిస్తున్నాం అనేది మనం అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఎవ్రీవన్ వస్తుంది. సో ఎవ్రీవన్కి వెళ్తే ఇక్కడ మళ్ళా ఎవ్రీవన్ వస్తుంది. నేను టైప్ చేసింది మీ అందరికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, హాయ్ అని పెడతాను, హాయ్. సో ఇక్కడ మీ అందరికి ఇక్కడ వచ్చేసింది హాయ్ అని. మన గ్రూప్ చాట్ లో కూడా అందరికి వచ్చేస్తుంది. సో ఇదండి. సో ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ మెసేజ్ చేయాలి. ఓకే, క్లియరా? సో 300 ప్యాక్ ఉంది ఇప్పుడు. ఓకే, జాగ్రత్తగా వినండి. సెల్ఫ్ 300 ప్యాక్ ఉంది. సో మనం డైలీ చెప్పుకున్నాం 300 ప్యాక్, 200 ప్యాక్. 300 ప్యాక్ కొంటే మనకి ఏమొస్తుంది? 1200 రూపాయలు ఎలాంటి కండిషన్ లేకుండా మీరు సెల్ఫ్ గా 1200 రూపాయలు మీకు అకౌంట్ లో యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ రూపంలో. అంటే మనం 300 ప్యాక్ అనేది మన హెల్త్ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క వెల్త్ ప్యాక్ ఏదైతే ఉందో దాంట్లో హెల్త్ కూడా ఉంది. మీరు గమనిస్తే ఆ యొక్క సప్లిమెంట్స్ అన్ని కూడా మనకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సంబంధించింది. సో అంటే మనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి సో ఏజ్ తో తేడా లేకుండా మనకి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ చాలా యంగ్ ఏజ్ లోనే రావడం జరుగుతుంది. మామూలుగా మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్ అయిపోయినాక రావాలి. కానీ ప్రస్తుతం రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా చాలా మారిపోవడం వల్ల, ఎక్కువగా శారీరక శ్రమ అనేది లేకపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి తొందరగా రావడం జరుగుతుంది. సో దాన్ని ఈ యొక్క ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం తీసుకెళ్ళాలంటే ఒక మంచి ఆలోచనతో ఈ రోజు కంపెనీ ఏం చేసిందంటే ఈ యొక్క సమస్య అనేది ఎవరికి ఉండకూడదు. ముఖ్యంగా మన యొక్క వెస్టీజియన్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్య ఉండకూడదని చెప్పేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఈ ప్యాక్ అనేది తీసుకురావడం జరిగింది. సో మీరు 200 ప్యాక్, 300 ప్యాక్ రెండిట్లో గమనిస్తే మీరు ఇదే ప్యాక్ ఉంటుంది, ఇవే సప్లిమెంట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా మన యొక్క హెల్త్ ని మెరుగుపరచడానికి ఈ యొక్క ఆలోచన చేసినట్టుంది నేను గమనిస్తే. సో అది కూడా మన ఏఎస్ఎం సార్ మనకి ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. సో ఓకే అండి, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. 300 ప్యాక్ సెల్ఫ్ గా 300 ప్యాక్ తీసుకున్నాం. ఓకే, మరి మీరు ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 12% లో ఉన్నారు. ఓకే, 12% సెల్ఫ్, మీరు, యు అండ్ మీ, నేను. మనం ఇప్పుడు 12% లో ఉన్నాం. మనం కొత్తగా ఒక 5గురిని పరిచయం చేసుకున్నాం. ఓకే, 5గురిని పరిచయం చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్యాకేజ్ తీసుకున్నారు. 300 ప్యాకేజ్ కొత్తగా తీసుకున్నారు. జాగ్రత్తగా గమనించండి. మనం 12% లో ఉన్నాం. న్యూ జాయినర్స్ 300 ప్యాక్ అనేది 5గురు తీసుకున్నారు. ఓకే, సెల్ఫ్ మనం ఒక ప్యాక్ తీసుకున్నాం. మనం 12% లో ఉన్నాం. తర్వాత మనం కొత్తగా తీసుకున్నాం, కొత్తగా జాయిన్ చేసుకున్నాం. వాళ్ళు కూడా తల ఒక ప్యాకేజ్ తీసుకున్నారు, 300 ప్యాకేజ్. ఓకే, క్లియరా? సో మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? విత్ సెల్ఫ్ అండ్ టీమ్ టోటల్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? డైరెక్ట్ మెసేజ్ చేయండి. అర్థమైంది కదా? మనం 12% లో ఉన్నామండి. మీరు కూడా కొత్తగా 5గురిని న్యూ జాయిన్ చేసుకున్నాం. సో వాళ్ళు కూడా తలా ఒకళ్ళు ఒక్కొక్క ప్యాకేజ్ 300 ప్యాకేజ్ తీసుకున్నారు. 300 పివి ప్యాకేజ్ తీసుకున్నారు. మనం కూడా ఒక ప్యాకేజ్ వెల్త్ ప్యాక్ అనేది ఒకటి 300 ప్యాక్ తీసుకున్నాం. ఇటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? లాస్ట్ అండ్ ఫైనల్. సో క్లోజ్ చేసుకుందాం. 6:18 అవుతుంది. చేయండి అందరు.
సో నా ఆన్సర్ వచ్చేసింది. నేను కూడా క్యాల్కులేట్ చేసి, నేను ముందుగా ప్రిపేర్ కాలేదు ఇది. సో ఇప్పుడు చేసినటువంటిది. చాట్ బాక్స్ లో చాట్ చేయొద్దని చెప్పాను ఇప్పుడే. ఓకే రైట్. డైరెక్ట్ మెసేజ్ చేయమని చెప్పాను. క్లియర్ గా అర్థం చేసుకోండి. మనం 12% లో ఉన్నాం. ఓకే, తర్వాత కొత్తగా న్యూ జాయినర్స్ ఉన్నారు. న్యూ జాయినర్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాక్ తీసుకున్నారు. డిఫరెంట్ లెగ్ లో ఉన్నారు. కొత్త లెగ్లు వేసుకున్నాం. ఐదుగురు కూడా 300 ప్యాకేజ్ అనేది తీసుకున్నారు. తర్వాత మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ టోటల్ ఎంత, సెల్ఫ్ తో పాటు పంపండి. $300 ప్యాక్ తీసుకున్నారు. గమనించాల. $300 ప్యాక్ తీసుకున్నారు కొత్తగా న్యూ జాయినర్స్. $300 ప్యాక్ తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు ఐదుగురు. తర్వాత మనం 12% లో ఉన్నాం. మనం కూడా ఒక ప్యాక్ తీసుకున్నాం. టోటల్ అమౌంట్ ఎంత పెర్ఫార్మెన్స్ బోనస్? ఓకే అండి. రోజా మేడం చేశారు, సుజాత మేడం, చంద్రకళ మేడం, మహమిలా నరేష్ సార్, జక్కల సురేష్ యాదవ్ సార్. సో చేశారు. ఇంకా క్లియర్ గా వినండి. మనం 12% లో ఉన్నాం. 300 ప్యాక్ తీసుకున్నాం. ఒకటి కొత్తగా న్యూ జాయినర్స్ అయ్యారు, వాళ్ళు కూడా 300 ప్యాక్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఐదుగురు డిఫరెంట్ కొత్త లెగ్గలు వేసుకున్నాం. సో వారి ద్వారా మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? రైట్. ఓకే అండి, వెళ్ళిపోదాం ఇక, టైం వేస్ట్. సో ఆన్సర్ వచ్చేసి $1728. $1728 మన యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్. ఎలా? $1728 అండి ఆన్సర్. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు. సో చూస్తే సెల్ఫ్ మీద మనం 300 కదా. సో మనకు వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? సెల్ఫ్ మీద వచ్చే అమౌంట్ ఎంత అంటే 300 ఇంటూ 12% ఇంటూ 18 వేసుకుంటే మనకు వచ్చేది 648. రైట్. సో ఇంకొకటి గమనించాలి, నేను చెప్తున్నాను. కొత్తగా న్యూ జాయినర్స్ 300 ప్యాక్ తీసుకున్నారు. సో 300 ప్యాక్ తీసుకుంటే వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారు ఒకసారి గమనించండి. 8%కి వెళ్తారు. ఎస్ఆర్ నో? చార్ట్ లో డైరెక్ట్ చార్ట్ కాకుండా గ్రూప్ చార్ట్ లో చేయండి. న్యూ జాయినర్స్ 300 PV చేసి ఒకే నెలలో చేసి ఉంటే వాళ్ళ ఏ పొజిషన్కి వెళ్ళిపోతారు? డైరెక్ట్ 8% లోకి వెళ్తారు, 5% లో ఉండరు. రైట్. సో ఇప్పుడు మనం 12 లో ఉన్నాం. తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు? 8% లో ఉన్నారు. సో మనకు వచ్చే గ్యాప్ కమిషన్ ఎంత అంటే 4%.
4% వస్తుంది. సో మరి 4% గ్రూప్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే, సో 5 5 మూలు 15 కొన్నారు, 1500 ఇంటూ గ్యాప్ కమిషన్ 12 మైనస్ 8 4% వస్తుంది. సో 1500 ఇంటూ 4% ఇంటూ 18 వేస్తే మనకి 1080 రూపాయలు వస్తుంది. మరి టోటల్ వచ్చేసి 1728 రూపాయలు. సో ఇది గమనించుకోవాలి. ఇక్కడే మనం కొంచెం ఆలోచించాలి. సో మనం పర్సెంటేజ్ ఏ పర్సెంట్లో ఉన్నాం, కింద వాళ్ళు ఏ పర్సెంట్లోకి వస్తున్నారు, దాన్ని గ్యాప్ చేసి చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫీడ్బ్యాక్ టైం. సో ఈరోజు సెషన్ తీసుకున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బ్యూటీ కేర్ లో భాగంగా ఈరోజు డిసీజన్ ట్రీట్మెంట్ సోప్, మనకి సోప్ వల్ల, నీమ్ సోప్ వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు, ఈరోజు చర్మ సమస్యలు ఏమన్నా కూడా చాలా క్లియర్ అవుతుంది. సో సుధా మేడం గారు, అదేవిధంగా శిరీష మేడం గారు, సో వండర్ఫుల్ మేడం, ఈరోజు మంచి టాపిక్ స్కిన్ ఫార్ములా లైన్ ద్వారా మనకి మంచి ప్రొడక్ట్స్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో నా ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో డైలీ ప్రాక్టీస్ చేద్దాం, చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది అవసరం అని కాదు, అందరికీ ఇది ఏంటంటే క్యాల్కులేట్ చేసుకోవడం అనేది అవసరం కాకపోయినా జస్ట్ తెలుసుకొని ఉండటం బెస్ట్. సో తెలుసుకొని ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జస్ట్ 5 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మేడము ఫీల్ మాస్క్, అదే ఐ మీన్ అది దీని గురించి చెప్పారు. చాలా బాగుంది సార్. కొంచెం బయటకు వచ్చేయడం వల్ల సిగ్నల్ లేదు సార్. సిరము సంబంధించిన అది మనకి ప్యాక్ గురించి చెప్పారు, అది బాగుంది సార్. నెక్స్ట్ సార్ మీరు కూడా ఈ సిరీస్ గురించి దీని గురించి చెప్పారు, కానీ కొంచెం ఇంకా నేర్చుకోవడానికి కొంచెం నాకు టైం పడుతుంది సార్. చాలా బాగుంది సార్. అయినా చాలా వివరంగా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, క్లియర్ గా చెప్పారు. సో ఇంకొంచెం నేర్చుకుంటాను సార్ కష్టపడి. సో మేడం కూడా బాగానే చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా నేర్చుకోవాలని ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గురించి మంచిగా ఉంది సార్. నేమ్ సోప్ మంచిగా ఉంటుంది, పెట్టుకుంటే మన సబ్బులు జబ్బులు పోతాయి సార్. ప్లస్ ఇంకొకటి మేడం చెప్పిన బ్యూటీ కేర్ గురించి అది బాగుంది సార్. మేము కూడా చాలా మంది లేడీస్కి సురేష్ సార్ దగ్గర అడిగి ఇది చేసుకొని చేస్తున్నాం సార్, ఇప్పిస్తున్నాం, చేసుకుంటూ వెళ్తాం సార్. అలాగే మీరు లెక్కలు చేశారు సార్, బాగుంది సార్. అది కాకపోతే మాకు రాదు సార్, ఎందుకంటే చదువుకోలేదు కదా, రాదు సార్. ప్లస్ చదువుకున్న అందరూ లెక్కలు చేసి చేయాలి సార్, ప్రాక్టీస్ చేసి చేయాలి. చదువుకున్న వాళ్ళకి చెప్పాలి సార్. అదే నాకు ఆన్సర్ పాయింట్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. రామదాస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరైనా మాట్లాడండి, లేకుంటే క్లోజ్ చేసుకుందాం. ఓకే, రేపటి నుంచి నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెషన్ నుంచి మీకు టాస్క్లు ఏముండవు, జస్ట్ వివరించడమే జరుగుతుంది. సో ఎందుకంటే కామెంట్స్ ఏమి రావట్లేదు కాబట్టి, సో నచ్చలేదు అనుకుంటే ఎవరికి కూడా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నెక్స్ట్ ఫ్రైడే బోనస్ కౌంటింగ్ లో సో ఎలాంటి టాస్క్లు ఉండవు, జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టాస్క్లు కావాలా వద్దా? టాస్క్ కావాలన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, వద్దన్న వాళ్ళు. ఓకే,
నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగుంది సార్. ఈరోజు టాస్క్ కావాలి, అందరికీ కూడా కావాలి, కాకపోతే కొంచెం టైం లేట్ అయిపోయింది కాబట్టి అందరు పనులలో ఉంటారు. చాలా బాగుంది. ఏంటి అంటే నేర్చుకోవడం కావాలి, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఎంత గ్యాప్ కమిషన్ వస్తుంది అంటే చెప్పడానికి క్లియర్ గా ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా చేసి చూపించచ్చు. కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే సార్. ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఉంటది, సేమ్ టైం నేర్చుకున్నట్టు కూడా ఉంటది కాబట్టి బాగుంది సార్. ఈరోజు సుధా మేడం చెప్పింది కానీ అలాగే శిరీష మేడం చెప్పింది కానీ చాలా ఎక్సలెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. జస్ట్ వన్ ఫీడ్బ్యాక్ అంతే. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఈవినింగ్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండిల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ ఈవినింగ్ 7 o'clock జూమ్ స్టార్ట్ అవుతుంది. సో 7:10 జూమ్ లాక్ అవుతుంది. సో ఎవరు కూడా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ లెఫ్ట్ అయ్యే అవకాశం ఉండదు. లెఫ్ట్ అవ్వచ్చు కానీ మళ్ళీ రీజాయిన్ అవడానికి అవకాశం ఉండదు. మన టీమ్స్ అందరికి కూడా చెప్పండి, ముందుగానే ఇన్ టైంలో జాయిన్ అయ్యే విధంగా మళ్ళీ అందరిని కూడా ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు సెషన్ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి అందిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర గారికి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందాం అందరం కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను.